తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పూజారి ఆత్మహత్యపై అర్చక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆలయ ధర్మకర్తల వేధింపులతోనే ఫణికుమారాచార్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని 3 రోజులుగా వారు ధర్నా నిర్వహించారు. దీంతో ఆలయ చైర్మన్, అతడి సోదరుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. మరోవైపు రాష్ట్రంలో అర్చకులకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందించాలని అర్చకులు కోరుతున్నారు. మృతుడి భార్యకు దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పించాలంటూ అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. అంతటి ఫణికుమార్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా అర్చక సంఘం నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, మీ భర్త ప్రధానంగా ఆత్మహత్య చేసిన కారణం ఏంటి? ఎవరున్నారు దీని వెనకాల? కేవలం ఆ గుడి చైర్మన్ గారు, వాళ్ళ తమ్ముడు, ఆయన భార్య, వాళ్ళ వేధింపుల వల్లే ఇలా జరిగిందండి. కేవలం ఏంటంటే ఆ గుడి పంతులు గారు అంటే వాళ్ళకు కట్టు బానిసండి. ఎక్కడికైనా వెళ్తామండి, కాళ్ళు చేతులు విరిచేస్తాం. ఎవరినైనా పెట్టి వెళ్తామంటే మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎవరిని పెట్టి వెళ్ళడానికి, మీరు గుళ్ళోనే ఉండాలి, మీరు ఇలాగే ఉండాలి. గుళ్ళో ఏదైనా జరిగిన ఏదైనా వస్తువు పోయినా ఆ వస్తువు కూడా ఈయన జీతంలో కట్ చేసండి. ఒక్కొక్క నెల జీతం కూడా ఇచ్చేవాళ్ళు కదండి. 9,000 మాట్లాడండి, 9,000 కాస్త 7,000 అండి. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదండి సరిగ్గా. నెల కూడా ఇచ్చేవాళ్ళు కాదండి. పిల్లాడని కానీ నన్నని కానీ ఎన్నెన్నో మాట్లాడండి. చివరికి ఆయన గుళ్ళోకి వెళ్ళి ఇలా పడిపోయిన విషయప్పుడు కూడా ఇలా జరిగింది, ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళాం అక్కర్లేదు, ఏమీ లేదు, పావుగంటలో లేచి కూర్చుంటారు, ఇంకా గుళ్ళో బోల్ పని ఉందండి, గుళ్ళో బోల్ పని అలా చెప్పేవాళ్ళండి. ఇంట్లో జరిగిందనే విషయం కూడా చెప్పలేదండి. అది చెప్పిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటే, హాస్పిటల్కి ఎందుకండి, ఇక్కడే తీసుకెళ్దాం, ఎక్కడికి వద్దు అని ఆదర్శ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కాకినాడ తీసుకొస్తుంటే వీడియో చూసి చెప్పానండి, ఇలా జరిగింది, ఇలా అయిందండి. ఆ చైర్మన్ గారికి ఫోన్ చేసి నేను అడిగానండి, మా వారు చేసేట్టు ఏమైందండి, ఏంటండి అని అడిగితే, ఏం లేదమ్మా, ఎవరు చెప్పారు నీకు తీసుకొచ్చేసి స్కానింగ్ చేసి, సత్య స్కానింగ్ చేయించేసి వెంటనే రామచంద్రపురం తీసుకొచ్చి చేయను అని చెప్పారండి. చెప్తే మళ్ళీ ఇంక వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి, మా అన్నయ్య వాళ్ళు చేసి, వాడు వీడియో పెట్టాడు. తను మా అన్నయ్య అంటే ఆయన బామ్మది, ఫణికుమార్ గారు బామ్మది ఆయన వీడియో పెట్టారు వైకన్నసంలో. నువ్వు ముందు అర్జెంట్గా ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అంటే, ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్ళాక గుమాస్తానిచ్చి ఫోన్ చేయించి, ఏమ్మా నువ్వు ఆయన ఏమైనా దెబ్బలాడుకున్నారా, అందుకే చచ్చిపోయారండి. ఏమంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆయనకి నాకు ఎటువంటి గొడవలు అయితే ఏం లేవండి, మేమిద్దరం చాలా బాగుంటామండి, మా చుట్టుపక్కల వాళ్ళని కూడా అడగ కావాలండి. అలా అన్న తర్వాత మళ్ళీ ఫోన్ చేయించండి, ఏమో ప్రాణం అయితే నేను ఇవ్వలేను, డబ్బులైతే ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పాడండి. మనిషి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉండేనండి. ఎవరైనా అంటారండి అసలు. అయితే భార్య గాయత్రీదేవి ఉందో ఆ భార్యకు కూడా ఎండోమెంట్ లో ఉద్యోగం ఇప్పించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ విధంగా అర్చకులను ఒక వెట్టి చాకరిగా వాడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అర్చక సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జస్ట్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.